అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 13వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము దావీదు యొక్క కీర్తన. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనమందు, మహాధిపత్యము నొందిన వాడును, యాకోబు దేవుని చేత అభిషిక్తుడై ఇజ్రాయేలుల యొక్క స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడగు యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దావీదు అను మాటకు ప్రియమైనవాడు అనుట అర్థము. యూదా గోత్రమునందు బెత్లెహేము ఊరిలో యెష్షయి యొక్క 8వ కుమారుడిగా దావీదు జన్మించెను. బాల్యం నుండే ఆయనకు ప్రభువుపై అమితమైన ప్రేమ ఉండేను. ప్రభువును ఎల్లప్పుడూ ప్రియపరచవలెను, ఆయన హృదయమునకు తగినట్లుగా కనబడవలెను అని కాంక్షయు తపనయునై ఉండేను. యెహోవా నా కాపరి అయి ఉన్నాడు అని ప్రభువును ఆశ్రయముగా కలిగి ఉండుట చేత గొర్రెలను కాసిన దావీదును ప్రభు ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించెను. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. దావీదు కీర్తనలను రచించుచున్నప్పుడు ఆనందకరమైన పరిస్థితుల యందు నుండి రచించెను, విచారకరమైన పరిస్థితుల యందు నుండి రచించెను, విజయవంతమైన సమయముల యందును రచించెను, ఓటమి యందు నిరుత్సాహము చెందినప్పుడును రచించెను. ఎట్టి పరిస్థితుల యందును కీర్తనలను రచించగలిగిన గొప్ప కృప ఆయనకు లభించెను. ఎన్నో వేల సంవత్సరములు గతించినప్పటికీ దావీదు యొక్క కీర్తనలు నశింపక నిలిచి ఉండుటకు గల కారణము ఏమిటి? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన యొక్క వాక్కు నా నోట ఉన్నది. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధాత్ముడు తన ద్వారా మాట్లాడునట్లు రాయినట్లును కీర్తనలు రచించినట్లును దావీదు తన నోటిని నాలుకను ప్రభువునకు సమర్పించి ఉండేను. ఇందువలన ఆయన రచించిన పలు కీర్తనలు ప్రవచనముగా ఉండుటను చూచున్నాము. కల్వరిని గూర్చి 22వ కీర్తన యందును, యేసు యొక్క పునరుద్ధానమును గూర్చి 24వ కీర్తన యందును ఆయన రాసి ఉండుటను మనలను ఆశ్చర్యపరచుచున్నది. మీరు దావీదు వలె పాడి ప్రభువును ఆరాధించవలను అంటే 2 అంశములు చేయుడి. ప్రభు యొక్క ఆత్ముడు మీ ద్వారా మాట్లాడునట్లు మీ యొక్క నోటిని ఆయనకు సమర్పించుకునుడి. తరువాతిగా దైవ వచనము మీ యొక్క నోటిలో ఉండవలను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మాట్లాడును, అభిషేకింపబడిన మాటలు వచ్చును, శక్తివంతమైన పాటలు వచ్చును, దేవుని పాడి స్తుతించి మహిమపరచుదు. దావీదు యొక్క నోరు దేవుని యొక్క వాక్యముచే నిండి ఉండుట చేత ఆయన ఏమి మాట్లాడినను ఎప్పుడు మాట్లాడినను అది మధురమైన కీర్తనలుగా ఉండెను. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు కావున నీ వాక్యమును గూర్చి నా నాలుక వివరించి చెప్పును అనుట ఆయన యొక్క సాక్ష్యము. 119వ కీర్తన 172వ వచనం. దేవుని బిడ్డలారా, మీకు వచనము కావలెను, పరిచర్ను చేయుటకు వచనము కావలెను, సాతానును ఓడించుటకు వచనము కావలెను, ప్రభువును మహిమపరిచి స్తుతించుటకు కూడాను వచనము కావలెను. నేటి ధ్యానమునకై ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. 68వ కీర్తన 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము విలాప వాక్యములు 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 18 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.